అరే నాన్న, కొత్తగా ఛానల్ పెట్టాను. మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అరే అభిషేక్, ఫస్ట్ 3 మ్యాచెస్లో మీరు కొట్టిన కొట్టుడికి న్యూజిలాండ్ వాళ్ళు ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకొని డైరెక్ట్గా సన్యాసం తీసుకుంటారనుకున్నారా? లాస్ట్ మ్యాచ్లో ఏమైందిరా అసలు మీకు? సూర్యాబాయ్, అది నేను అగ్రెసివ్ క్రికెట్ ఆడదాం అనుకున్నా, కానీ న్యూజిలాండ్ బౌలర్స్ అగ్రెసివ్ బౌలింగ్ వెచ్ చేసేశారు. అవుట్ అయ్యి వచ్చాక స్కోర్ కార్డ్ చూస్తే ఆ శివం దుబే ఒక్కడే 200 టార్గెట్ చేస్తున్నాడు. ఒరే రానా, నీకు నా టిప్స్ కావాలా చెప్పబోయ్? 15 ఫోన్పే చేయి, గా కివీస్ నాయాల పుల్లలు గెట్ల పీకేయాలో నేను చెప్తా. బువ్వామా అన్న, మాకు టిప్స్ అక్కర్లేదు. నేను వికెట్ తీస్తే ఫ్లయింగ్ కిస్ ఇవ్వచ్చా లేదా అనేది ఒక్కటి చెప్పు చాలు నాకు. వెయ్యిరా రానా, ధైర్యంగా వెయ్యి. మ్యాచ్ రెఫర్ ఫైన్ వేస్తే నాకు ఒక 500 ఫోన్పే చేయి. నేను వెళ్ళి వాని కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసేస్తా ఈరోజు. సరే బహామా అన్న, అలానే చేస్తాలే అన్న. ఈరోజు సిరీస్ 4-1 చేసేయాలి. ఇంకా చెప్పాలంటే ఇది నా హోమ్ గ్రౌండ్. నేను బాల్ని స్టేడియం బయటికి కొడితే ఆడియన్స్ చేత బ్రదర్ అని అనిపించుకోవాలి నేను. కరెక్టే సంజు, కానీ ఆ శాట్నర్ ఉన్నాడు చూడు, వాడి మొహంలో ఎక్స్ప్రెషన్ ఉండదు, కానీ బాల్ మాత్రం క్యారమ్ బోర్డ్లో తిరుగుతుందిరా. జాగ్రత్తగా ఉండు నువ్వు. శాట్నర్, లాస్ట్ మ్యాచ్లో గెలిచాం కాబట్టి బతికిపోయాం, లేకపోతే సోషల్ మీడియాలో కామెంట్స్లో ఫ్లయింగ్ బ్యాక్ టు న్యూజిలాండ్ మేమ్స్తో నింపేసేవాళ్ళురా. ఫస్ట్ 3 మ్యాచెస్లో మనం ఎక్స్పీరియన్స్ సంపాదించాం, 4th మ్యాచ్లో రన్స్ సంపాదించినాం. ఈరోజు కూడా గెలిస్తే ఇండియా నుండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా సంపాదించవచ్చు మనం. రే శాట్నరు, ఏంటి ఏం తెలియనట్టు ఆ ఫేసు? లాస్ట్ మ్యాచ్ గెలిచింది ఎవరి వల్ల అసలు? బహుమా, నువ్వెక్కడి నుండి వచ్చావు బ్రో? మీరు శ్రీలంక సిరీస్లో ఉండాలి కదా అసలు. సిరీసు ఎక్కడైనా ఉన్నాయి, కానీ నా టిప్స్ మాత్రం యూనివర్సల్. లాస్ట్ మ్యాచ్లో మన ఫోన్ కాల్ గుర్తుందా? నేను చెప్పిన లో కదిలే బౌన్స్ ఫామ్లా వల్లే కదాగా ఇండియా వాళ్ళు పుల్లలు పీకేసినారు, మ్యాచ్ గెలిచారు. అవును బువ్వామా అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈరోజు కూడా గెలవాలంటే త్వరగా ఒక 1500 ఫోన్పే చేయి. 1500లా? ఇంత చీప్ ఏంటి నువ్వు అసలు? ఓరే శాట్నరు, ఇది సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్ కాదు, ఇండియన్ రూపీస్. ఇండియాలో 1500కి 2 బిర్యానీలు, ఒక ఫుల్ బాటిల్ వస్తాయిరా. త్వరగా కొట్టు, లేకపోతే స్కైకి నీ స్పిన్ మిస్టరీ అంతా చెప్పేస్తా నేను. సిరీస్ పోయినా పర్లే, సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్లో వాడిని అవుట్ చేస్తే స్టేడియం నుండి సేఫ్గా బయటికి వెళ్ళడం ఎలా అనేది వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్. ఈరోజు మేము బ్యాటింగ్ చేసి 250 కొడదాం అనుకుంటున్నాం, లేకపోతే 100కి అవుట్ అయిపోదాం అనుకుంటున్నాం. కన్సిస్టెంట్ మాకు బోర్ కొట్టేస్తుంది బ్రో. మాకి జస్ట్ వాంట్ టు ప్లే. లాస్ట్ మ్యాచ్లో టీమ్ సియాఫర్ట్ కొట్టిన కొట్టుడికి మీ బౌలర్స్కి భయం వేసింది. ఈరోజు కూడా అదే రిపీట్ చేస్తాం మళ్ళీ. మ్యాచ్ గెలవడం ముఖ్యం కాదు, మ్యాచ్లో మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఉండడం ముఖ్యం. మనదే. బట్ ఆ లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ కొట్టిన దెబ్బ వల్ల మా బౌలింగ్ కోచ్ ఇంకా యోగా చేస్తూనే ఉన్నాడు. రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ టైం సిరీస్ న్యూజిలాండ్లో పెట్టుకుందాం బ్రో. ఇక్కడ హీట్కి మా వాళ్ళకి చెమటలు కారిపోతున్నాయి, మీ స్పిన్కి మా బ్యాట్స్మెన్లకు కరిగిపోతున్నాయి. సర్లే కానీ బొమ్మ 1500 కొట్టేసా. ఇప్పుడు ఈరోజు మ్యాచ్కి టిప్ ఏంటో చెప్పేసి. సింపుల్ శాట్నరు, సంజు శాంసన్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు బాల్ వెయ్యకు నువ్వు, డైరెక్ట్గా స్టేడియం బయటికి వెళ్ళి తెచ్చుకో. ఎందుకంటే వాడు గ్రౌండ్లో ఉన్నాడంటే వానికి స్పిన్నే 0, ఆడియన్స్ నాయిస్ హీరో. సర్లే కానీ కప్ అయితే మాది, ఫ్లైట్ టికెట్స్ మీవి. సేఫ్గా వెళ్ళండి, మళ్ళీ ఐపీఎల్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ పెట్టాము, ప్లీజ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.